ఈ అనంతమైన విశ్వంలో మనం కేవలం ఒక చిన్న రేణువంత కూడా లేము. కోట్లాది గెలాక్సీలు, బిలియన్ల కొద్దీ నక్షత్రాలు. మరి ఇంత పెద్ద విశ్వంలో జీవం కేవలం భూమిమీద మాత్రమే ఉందా? లేక మనకు తెలియని మరో ప్రపంచంలో మనకంటే తెలివైన జీవులున్నారా? దశాబ్దాలుగా మనిషిని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, ఆర్ వి ఎలోన్ ఇన్ ద యూనివర్స్? ఈరోజు మన వీడియోలో ఏలియన్స్ గురించి సైన్స్ ఏం చెబుతోంది, ఫెర్మీ పారాడాక్స్ అంటే ఏమిటి, మరియు ఇతర గ్రహాల మీద జీవం గురించి మనకు దొరికిన ఆధారాలు ఏంటి అనేది పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ విశ్వం పరిమాణం గురించి మాట్లాడుకుందాం. మన పాలపుంత మిల్కీవే గెలాక్సీలోనే దాదాపు 200 నుండి 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రతి నక్షత్రం చుట్టూ కనీసం ఒక గ్రహం తిరుగుతూ ఉంటుంది. అంటే కేవలం మన గెలాక్సీలోనే బిలియన్ల కొద్దీ గ్రహాలున్నాయి. మరి ఈ అనంతమైన విశ్వంలో ఎక్కడో ఒకచోట మనలాంటి జీవం పుట్టే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడి ఉంది. దీనినే సైన్స్ భాషలో ఫెర్మీ పారాడాక్స్ అంటారు. దీనర్థమేంటంటే, విశ్వం ఇంత పెద్దది కదా, మరి ఇప్పటివరకు ఒక్క ఏలియన్ కూడా మనకు ఎందుకు కనిపించలేదు? ఒక్క సిగ్నల్ కూడా మనకు ఎందుకు అందలేదు? దీనికి కొన్ని కారణాలుండవచ్చు. గ్రేట్ ఫిల్టర్. జీవం పుట్టడం సులభమే కావచ్చు, కాని అది నాగరికతగా ఎదిగేలోపే ఏదైనా విపత్తు వచ్చి అంతమైపోతుండవచ్చు. డిస్టెన్స్. విశ్వం చాలా పెద్దది. ఒక గ్రహం నుండి మరో గ్రహానికి సందేశం చేరాలంటే వేల ఏళ్లు పట్టవచ్చు. జూ హైపోథెసిస్. ఏలియన్స్ మనల్ని చూస్తున్నారు, కాని మనం ఇంకా ఎదగని జీవులమని భావించి మనతో మాట్లాడటం లేదేమో. ఏలియన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది అమెరికాలోని ఏరియా 51. అక్కడి మిలిటరీ బేస్లో ఏలియన్స్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయని చాలామంది నమ్ముతారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ చూశామని చెబుతుంటారు. ఇటీవల అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కూడా కొన్ని వింత విమానాల వీడియోలను విడుదల చేసింది. అవి మానవ నిర్మిత విమానాల కంటే వేల రెట్లు వేగంగా, భౌతికశాస్త్ర నియమాలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నాయి. అవి ఏలియన్స్ వాహనాలేనా అన్నది ఇప్పటికీ సస్పెన్సే. మనం ఏలియన్స్ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మన పక్కనే ఉన్న మార్స్ మీద ఒకప్పుడు నీరు ఉండేదని ఆధారాలు దొరికాయి. నాసా పంపిన రోవర్లు అక్కడ పురాతన జీవరాశి జాడల కోసం వెతుకుతున్నాయి. ఒకవేళ అక్కడ బ్యాక్టీరియా వంటి చిన్న జీవం దొరికినా అది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆవిష్కరణవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు సెటి అంటే సర్చ్ ఫర్ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రాజెక్ట్ ద్వారా అంతరిక్షం నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ని వింటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వింత శబ్దం వినిపిస్తే అది మరో లోకం నుండి వచ్చిన పిలుపు కావచ్చు. ఏలియన్స్ ఉన్నారా లేదా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. కాని ఉన్నారు అని తెలిసినా, లేరు అని తెలిసినా ఆ విషయం మనల్ని భయపెడుతుంది. ఒకవేళ ఏలియన్స్ మనల్ని కలిస్తే అది స్నేహపూర్వకంగా ఉంటుందా, లేక స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లు అది మానవాళి వినాశనానికి దారితీస్తుందా?